వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్. నా పేరు రాజమౌళి తిరుమల్ మహారాజ్. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, మన భారతదేశంలో పార్లమెంటరీ ఎన్నికల విధానం ఎంపీల ఎలక్షన్లు కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు కూడా ప్రతిరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మన గ్రామాలలో మరి తల్లిదండ్రులు మరియు అలాగే అందరూ యువత కూడా పేద ప్రజలు నష్టపోతున్నారని తెలుసుకోకుండా మార్నింగు మరి ఇతర పార్టీలకు నిలబడిన ఎంపీలుగా రిజర్వ్డ్ ఎంపీ కేటగిరీలు ఉన్నప్పటికీ దాంట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఉన్నారు, మరియు బీజేపీ పార్టీ నుంచి రెడ్లు ఉన్నారు, మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి రెడ్లు ఉన్నారు. కాబట్టి 90% ఉన్న బీసీ ఎస్టీ ప్రజలు మరి వాళ్ళ రిజర్వేషన్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోకుండా మరి ఓట్లు వేస్తూ ఉన్నారు. ఆ విషయం తెలుసుకోలేక సతమతమతం ఉన్నారు. కాబట్టి ఈరోజు మన ప్రజలు చూస్తుంటే ప్రతి గ్రామంలో కూడా హడావుడిగా మార్నింగ్ లేచి మరియు ఉగ్రాన్కు ఛాయకు మరింత కోటరుకు 200కు 500 రూపాయలకు తమ ఓటును అమ్ముకుంటున్నారు. కాబట్టి ఈ ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగం ద్వారా కల్పించారు. కాబట్టి ఈ భారత రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్కరికి పింఛన్లు కానీ మరియు ఇతర అన్ని అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలు తెలుసుకోలేక మాకు ఆ నాయకుడు ఇస్తున్నాడు, ఈయన ఇస్తున్నాడు అని వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు తప్ప ఇవన్నీ కూడా కానే కాదు. ఇదంతా ఓన్లీ ఒక భారత రాజ్యాంగం ద్వారానే మీకు సమకూరుతున్నాయి. ప్రతి ఒక్క పౌరునికి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు 90% ఉన్న ప్రజలకు మాత్రం ప్రతి ఒక్కరికి కూడా రిజర్వేషన్ ఈ భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడింది. కాబట్టి ఈ ఈ అవకాశాలను కూడా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు చెందకుండా ఇప్పుడు మీ ఓట్లను ఏపించుకొని ఈ మూడు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇవన్నీ కూడా మరియు ఈ మూడు పార్టీలు కూడా మీ ఓట్లను మరో పైసలకు కొనుగోలు చేసి మద్యానికి కొనుగోలు చేసి వాళ్ళు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి ఇవన్నీ కూడా మీ రిజర్వేషన్లు ఆల్రెడీ ఎత్తేసారు బీసీలవి, ఎస్సీ ఎస్టీ ప్రజల. కాబట్టి తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. అందుకనే ఈ ఎంపీ ఎలక్షన్లలో మీరు ఓటు వేయడం ద్వారా మీ యొక్క పరిస్థితులు మరి అగోచరంగా తయారయ్యే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు గమనించి ఈ పార్టీలకు వేయకుండా మరి మీరు భారత రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకైతే మీరు అలాగే ధర్మ సమాజ్ పార్టీ ఉన్నది, వాళ్ళకి వేసి మీరు మీ యొక్క ధర్మ సమాజ్ ద్వారా మీరు భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవచ్చు. కాబట్టి ఇప్పటికీ మనం తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకుంటే బీజేపీ ఉన్న ఆస్తులన్నీ అమ్మేసింది, మరి యువకులకు ఉద్యోగాలు లేకుండా చేయడం జరిగింది. మరి ఆస్తులు కూడా అన్నీ ఓన్లీ కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు మాత్రమే ఆక్రమించుకొని వాళ్ళే పరిశ్రమలు నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూలి చేసే ప్రజలకు ఎలాంటి అవకాశాలు లేవు. మరియు చదువు మరియు ఆరోగ్యం ఇవి రెండు ఖచ్చితంగా కల్పించాలి. మరి అలాగే బీజేపీకి వేసిన చాలా ప్రమాదకరం. అలాగే కాంగ్రెస్కి వేస్తే బీజేపీ ఏమో 30 సంవత్సరాలు పరిపాలించింది, ఏం ప్రయోజనం లేదు ఇప్పటి వరకు. కాంగ్రెస్ 50 సంవత్సరాలు పరిపాలించింది, అందరు రెడ్డిలే పరిపాలిస్తున్నారు. కాబట్టి ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి మీ అమూల్యమైన ఓట్లు వేసి మీ రిజర్వేషన్లు అన్నీ ఎత్తేసే పార్టీలకు మీ నాయకుడు కానీ మీ ఇవన్నీ కూడా శాతాలుగా వాళ్ళు పైసలకు కుమ్మకై పంచుకున్నారు ఆల్రెడీ. కాబట్టి బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితి. మీ అమూల్యమైన ఓటును కొనుక్కొని ఇతర పార్టీలకు
వాళ్ళు డిస్కౌంట్ రూపంలో అమ్ముకుంటున్నారు. ఈ విషయం తెలుసుకొని బీసీ ఎస్టీ ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించండి. ఈ పార్టీలకు వేస్తే మా బ్రతుకులు ఏమవుతాయి ఏంటి అనేది. ఇప్పటికే చూస్తూ ఉంటే మరి కార్పొరేట్ వ్యవస్థలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఉపయోగం ఉన్నది. కాబట్టి ఇలాంటి బీద ప్రజలు బీదగా చాలా కష్టపడి పనిచేసే వాళ్ళకు రిజర్వేషన్లు కూడా పనిచేయడం లేదు. అలాగే ఈడబ్ల్యూఎస్ అని కోటను తెచ్చిన బీజేపీ ప్రభుత్వం 4% లేని బ్రాహ్మణులకు మరియు అందరికి కలిపి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు తీసుకొచ్చారు. అలాగే మరి మొట్టమొదటి స్థానంలో బీసీలు 50% వాళ్ళని రిజర్వేషన్ కల్పించవలసిందిగా, మరియు వాళ్ళు ఇప్పటి వరకు జనాభా గణన లెక్కలు చేయలేదు. బీజేపీ ప్రభుత్వం చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు, ఏ ప్రభుత్వాలు చేయలేదు, వాళ్ళ లెక్కలు తీయలేదు. కాబట్టి మరియు అలాగే మరియు ఎస్సీ ప్రజలేమో 18% రిజర్వేషన్ ఉన్నప్పటికీ దాని ఇంప్లిమెంటేషన్ ఇంకా జరగడం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా జరగాలంటే మీరు ధర్మ సమాజ్ పార్టీకి వేసి మీ అమూల్యమైన తెలంగాణ వ్యాప్తంగా 17 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. మహబూబ్నగర్లో అయితే సీరియల్ నెంబర్ 7 ఇలా ఉంటుంది. కాబట్టి ఇవి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో పాదయాత్రలు చేసి వాళ్ళు కష్టించి మన కోసం పోరాడుతున్న బీసీ ఎస్టీ ప్రజల కోసం 90% ఉన్న ప్రజలకు మీరు అందరూ ఆదరించి కూడా మరి మీ యొక్క విలువను చాటుకోవాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా 3 పార్టీలకు వేయడం తర్వాత మిమ్మల్ని ఈ బీసీఎస్ ఎస్టీ ప్రజల జనాభా ఖాతాలో లేకుండా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అయితే లైక్ చేయండి, అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి.